అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రజలు నమ్మారేమో అని రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా చెప్పించారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మడం లేదన్నారు. రేవంత్ 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర పార్కులో 6 ఎంపీల ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు హరీష్ రావు. కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించిండ్రు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించిండ్రు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి. ఢిల్లీలో ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచార కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచార లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ వర్గాన్ని కదిలించిన కళల్లో